బీఆర్ఎస్ వాళ్ళే మీటింగ్ లోనే చెప్తారు 10 ఏళ్ళ తర్వాత ఇయ్యాలి నీ ఓటు పేపర్ ఆపుతున్నారు. అదే వాళ్ళ పరిస్థితి. సిరిసిల్ల కాలేదా చూస్తలేరు. ముస్తాబాద్ జెడ్పీటీసీ పోయాడు, సిరిసిల్ల జెడ్పీటీసీ పోయాడు, 12 మంది కౌన్సిలర్లు పోయారు. భద్రాద్రి కార్యకర్తల సమావేశం పెడితే లీడర్లంతా ఇంకో సమావేశం పెట్టుకున్నారు. టీఆర్ఎస్ మిగుతారా? టీఆర్ఎస్ వాళ్ళే ముంచారు, టీఆర్ఎస్ ని జనం ముంచుతారు. కాబట్టి వెళ్ళరు వాళ్ళు. ఇక వెళ్ళేది కాంగ్రెస్. కాంగ్రెస్ అనేది మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కాంగ్రెస్ పొరపాటున ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఎన్ని రోజులు ఉంటుందో ఏమైతుందో మనకు తెలియదు. వీళ్ళని పడగొడుతుంది వాళ్ళంటారు, వాళ్ళని లేకపోతున్నామని వీళ్ళంటారు. సరే వాళ్ళిద్దరు ఏం చేస్తారో మనం చూద్దాం. ఈ లోపల పార్లమెంట్ అయితే మనం దుర్కొని పోదాం. మనం మాత్రం బరాబర్ పోదాం. ఖచ్చితంగా తెలంగాణకు ఒకటి కాకపోతే 2 మంత్రి పదవులు ఇస్తారు. ఖచ్చితంగా తెలంగాణ ఈసారి దేశ రాజకీయాల్లో ప్రముఖంగా ఉంటుంది. నరేంద్ర మోడీ గారి కేబినెట్ లో కూడా ప్రముఖంగా ఉంటుంది తెలంగాణ. దాంట్లో పార్లమెంట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దాంతో పాటు మీరు కూడా కోరుకుంటే ఖచ్చితంగా రోజుకు ఒక గంట పార్లమెంట్ ఎన్నికల ముఖ్యంగా పనిచేయాలి. ఏ వ్యవస్థలను నిలుచున్నా నరేంద్ర మోడీ గారి గొప్పతనం, భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి పనుల గురించి మనం నిరంతరాయంగా చెప్తూనే ఉండాలి. చిన్నప్పుడు వేదన ప్రజలు చెప్తారు, నేను అడిగిన మీరు ఓట్లు పడకపోతే ఏందని అనుకోవచ్చు. తినగా వేట అందుకని రోజు మధ్యాహ్నం కనబడని అక్క పూకుంటుందని చెప్పాలి. ఏం చెప్పాలి? ఏ ఓట్లు రాలేదు కదా అని చెప్పొద్దు. అక్క నేను చేస్తాను రాముల వారి గుడి గడిలో పూకుంటుంది కూడా ఏం చెప్పాలి? చెప్తారా? అది రిపోర్ట్ ప్రెస్ నోట్ ఇచ్చిన రాసుకుంటాడని చెప్పదు. వార్త ఏలేదు ఇవ్వాలి, రేపు ఏలేదు దేశంలాగా చెప్పు. రాజకీయాలు ఎవరికి అంతకారాలు అదే రాజవుతున్నాడు లేదా వార్తాలేఖనం ఏం చెప్పాలి. అంతేనా? తినగా వేట తీయనుండు. మీరు రిపీటెడ్ గా చెప్పారనుకోరి, రోజు కనబడుతున్నాను అక్కడ నమస్తే నేను ఓటే ఎక్కాను అనుకో, పోరాటది మొదలు. 2వ రోజు చెప్పినామనుకో ఇట్లా చూస్తారు. 3వ రోజు చెప్పినామనుకో ఇది ఇచ్చిపెడతారు కాబట్టి చాలా తెలుస్తుంది. అంటే మీరు ప్రయత్నమే చేయకపోతే ఓట్లే వస్తాయా? కొన్ని అంతే సాధన వల్ల నరేంద్ర మోడీ గారు ఏదైనా 73 సంవత్సరాలు ఎప్పుడైనా ఒకసారి ఎంతో తిరిగి రోజు చూడదు. నేను మాట్లాడితే 4 టీవీలు ఇట్లా లైవ్ అవుతుంది. మోడీ గారు మాట్లాడుతుంటే ఎన్ని టీవీలు ఉంటాయి? 100 టీవీలు ఉంటాయి. దేశంలో ప్రపంచంలో అన్ని టీవీలు ఆయన మీద పెడతాయి. ఎప్పుడైనా నరేంద్ర మోడీ గారు ఆవలించగా తుమ్మంగా లేకపోతే కాగిలో రుచుకొని వస్తాను చూసిరా? ఎప్పుడైనా వంగంగా నిద్రపోంగా మీటింగ్ లో ఇంత సౌలభ్యం ఎప్పుడైనా చూసిరా? మరి 73 ఏళ్ళ పెద్ద మనిషి 20 ఏళ్ళ నుంచి గట్టే పని చేస్తుంటే ఏమో మీరు అందరు అంతే పోటీ వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కరు గడ్డ లెక్క మీకేమైంది? మీ పూతులు వెళ్ళడం కాదు కదా. ఎట్లున్నాడు మీ బడ్జెట్ 100 కిలోలు చూడు అధ్యక్షుడు ఎట్లున్నాడు. మరి ఏం చెప్తున్నారు మీరంతా? విజయ్ అంటే మా మీద కొత్త రోజు విజయ్ అట్లే అవుతాడు. గొర్రె మనిషి ఎవరికి లాభం? మీరు గడ్డి ఉంటే ఎవరికి లాభం? పార్టీకి లాభం. ఉన్నారా? ఇక్కడ అధికారులు సపోర్ట్ కొడుతున్నారు. కరీంనగర్ గెలిచి సపోర్ట్ కొడుతుంది. రాజస్థాన్ లో మొన్న గెలిచిన మొదటిసారి గెలిచిన ముఖ్యమంత్రి సీట్లు పంచుకోండి. ఇదే పక్కింటి చూసి కొడతావా? మనం చక్కగా అవుతావా? ముందు లీడర్ చక్కగా పనిచేసి ఏ లీడర్ ఆ ఊళ్ళో ముందు కూతురు చక్కగా చేయండి. నేను జిల్లా కొత్త, నేను రాష్ట్రానికి కొత్త, మీరుంటే నరేంద్ర మోడీ పక్కన కొత్త వద్దు. టైం వస్తుంది. నరేంద్ర మోడీ గారు కూడా చాలా రోజులు ఇట్లనే కూర్చుంటాడు. కూర్చోలే 30 ఏళ్ళు అడుగు కూర్చున్న తర్వాత 20 ఏళ్ళు ఇంటికి వచ్చిండే. మరి మీరు అడుగు కూర్చుంటారు, ఇంటి కూర్చుంటారు, మీరు కూర్చుంటుంది. ఎటో దిక్కు కూర్చోవాలో చూసుకోండి. ఎటో దిక్కు ఉండాలి. అయితే ప్రతిపక్షాలు ఉండాలి, లేకపోతే పాలక పక్షాలకు రావాలి. చాలా రోజులు కోసి బుధాలంటే కాయగట్టి. ఇప్పుడు ఎట్లా రావాలి? మీరంతా ఇటు రావాలి. ఇటు రావాలి. ఎప్పుడు అదే ఉండదు, ఇటు రావాలి. అంటే రేపు వార్డు మెంబరు, సర్పంచో, ఎంపీటీసో, సింగిల్ విండో డైరెక్టరో, సింగిల్ విండో చైర్మన్ ఇంతకంటే ఎక్కువ ఉంటాయి. సెక్రటరీ ఇంతకంటే ఎక్కువ పోస్టులు ఉంటాయి. లేవా? ఎన్ని ఊళ్ళు మీ ఊరు? 32 ఊరు, 32 మంది సర్పంచులు, 32 మంది ఎంపీటీసీలు కావాలి. ఇలా 70 మంది లేరు. అందరూ ఉన్నారా? ఎవరైతే సర్పంచులు మీరే కావాలి. ఎవరైతే ఎంపీటీసీలు
మీరే కావాలి. ఎంపీపీ ఎవరైతే సేవకుడికి వెళ్తారా కాదు కదా, మరి ఎవరు కావాలి? మీరే కావాలి. మనం కాదే కొత్త మనకి 8 మంది ఎమ్మెల్యేలు వచ్చినా రాలేదా? ఏడా ఎవరు రాదు ఎప్పుడుంటే అప్పుడు అది వచ్చేస్తూనే ఉంటారు, అంతేనా? అందుకే నేను అయితేనంటా అంటే అవుతాను. యూ షుడ్ హ్యావ్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేనే గెలుస్తానని చెప్పాలి. అది అయితే మీరు ఒకరు ఉండాలి. నేను గెలుస్తాను, పెద్ద పడ్డే ఉన్నాడు, 10 లక్షలు పెడతాడు సర్పంచ్, నేను గెలుస్తానా? ఈ అది నాకు జీవితంలో గెలవాలి. అదే వాడు ఎవడైతే నేనే గెలుస్తా, నా వెనకాల 10 మంది కూరలు కట్టించారంటే మీరు ఒక ఆత్మస్థైర్యం ఉండాలి, లేకపోతే కష్టమైంది. మొన్న మధ్యలో మధ్యప్రదేశ్ పేపర్ల కేటీఆర్ పులొత్తుంది అని ఒక వార్త చూసుకోండి. మధ్యప్రదేశ్ ఎక్కడో 3 రైతులు రాత్రి కూడా చూకే పశువులు ఎత్తుకపోతున్నాయి పురుగులు. దిమాగ్ ఖరాబ్ ఏం చేసిండు రైతు, ఏం చేయాలని అర్థం కాక ఇంత పురుగుల మందు ఇంత ఎండ్రీని కలిపి మాంసం పెట్టిండు. ఆడింత ఒకరోజు 2 పడ్డాయి, 3వ రోజు 3వ పడ్డాయి. ఏంటి ఏమండి? అందుకని పెద్ద పురుగుని కొట్టేందుకు రైతుకే కష్టం కాలేదు, మనకు కష్టమైంది. బీజేపీ బలం 14 కోట్ల మంది కార్యకర్తల బలం. 14 కోట్ల మంది ఒకసారి సపోర్ట్లు కొడితే ఉప్పులు పప్పులు ఉంటాయా? ఇంకా ఉంటాయా? దేశం అనేది పారిపోవాలి. అందుకని దయచేసి 20% మాట్లాడాలంటే నాకు కూడా శక్తి లేదు. వాళ్ళు రామపేట సగం బిర్యానీ పెట్టి ఎదుగుతుంది, అయిపోయింది. ఇదే కొత్త బిర్యానీ పెట్టలేదు మనకు. అందుకని మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడతాం. తప్పకుండా ఎన్నికల ముందు మళ్ళీ ఒకసారి రావడానికి ప్రయత్నం చేస్తాం. కానీ నేను అందరితో 2 చేతులు జోడించి సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, ఎవరికి వాళ్ళు నేనే అభినందన అనుకోవాలి, నేనే అరవింద్ అనుకోవాలి, నేనే ఈటల రాజేందర్ అనుకోవాలి, నేనే నరేంద్ర మోడీ అనుకోవాలి. అట్లా పనిచేయాలి. గెలుస్తాడు అమ్మ శంకరపేట సర్పంచ్ దొడుకున్నాడన్నా ఆయన మీద నీకు వెళ్తాను అంటే అనుమానం పడితే అంతే. అనుమానం పెరుగుతాం, రోగం అవుతుంది. పోగిరి సినిమాలు అదే చూసినప్పుడు చిన్న పొరగాలు 3 సెంటి కట్టుకొని శ్మశానం అనుకుంటారు. అవునా? అలా దయ్యం లేదు, పోయేది లేదు. ఆ సమాజం నుంచి ఏదో ఎదుగుతుంటే ఎంత కట్టదనుకుంటుంది ఆ పిల్లగారు చెప్పి గుర్తొచ్చింది. ఆ పోగిరి 3 పిల్లలు అర్ధరాత్రి శ్మశానానికి పోతారు చెట్టు కట్టుకొని. అనుమానం మంచి ఎట్లా తప్పుతుందో చెప్తా. ఆ పిల్లగాడు మంచిగా తీసుకుంటే ఇంకా శక్తికి అది చెట్టు కొమ్మ తట్టుకుంటుంది. ఆ పిల్లగాడు భయపడి మందిలో పని సుఖం ఉంటుంది, ఉంటుందా ఉండదా? ఆ 10 మందిని కలిపేదానికే ఇందాక రుచిగా చెప్పినట్టు కావచ్చేలో ఆ కార్యక్రమంలో మీరు అందరూ కూడా మమేకం కావాలని మీ అందరికీ కోరుతా ఉన్నాం. ఒక రైతు చూపున్నాడా నరేంద్ర మోడీ మెదక్కి? ఏమి మెదక్కి బాలనగర్ కానీ నర్సాపూర్ కానీ మెదక్ దాకా అయినా వచ్చిందా? ఎవరు మీ బొమ్మకు ఢిల్లీ ఉత్తరం నుంచి ధర్నా చేసి వచ్చిందా? ఎట్లా వచ్చింది? ఎవరు అడగకుండా ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు. ఈ దేశానికి ఏమవసరం, ఈ దేశంలో ఉన్న పేద ప్రజలకు ఏమవసరం అనేటువంటి ఆలోచన చేసినటువంటి పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి బాలానగర్కే నర్సాపూర్కే మెదక్ దాకా రోడ్ వస్తే వచ్చిన రోడ్డు మీద వీరు ఫోటోలు దిగి మా పద్మక్క రోడ్ వేసింది అని చెప్తారు. ఏమైంది పద్మక్క? ఏమయ్యలేదు. అప్పుడప్పుడు వచ్చి మొగోళ్ళతో బతుకమ్మ ఆడిపోయింది పద్మక్క, అంతకుమించి ఏం చేయలేదు. ఆడలతో పద్మక్క బతుకమ్మ ఆడలేదు, ఆడిపోయలేదు. మొగోళ్ళతో బతుకమ్మ ఆడిపోయింది. ఇది కొత్త అన్నట్టు టీఆర్ఎస్ వచ్చిన అప్పుడప్పుడు వచ్చి ఫోటోలు దిగిపోతారు. అంతకుమించి జనానికి చేసింది ఏం చేసిండ్రు మెదక్కి? మనం చేసిన తర్వాత చెప్పుకోవాలి, మీరు చెప్పుకోవాలి. ఎమ్మెల్యే మాది కాదు, ఎంపీ మాది కాదు, మరి ఏం చేస్తా ఉన్నారు? బొమ్మలు మీరు వేసుకుంటారు. గరివేలకు రైలు వచ్చింది, ఎవరిచ్చారు? చంద్రశేఖర్ వచ్చి పట్టాలు వేసుకుంటూ పోయినా ఎవరేసారు? నరేంద్ర మోడీ గారు 2016లో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు గజ్వేల్కి వచ్చిన రోజు మనోహరాబాద్ దగ్గర నుంచి గజ్వేల్ దిగేలి సిద్దిపేటకి వెళ్ళి పెద్దపల్లి దాకా రోడ్ వేసేందుకు పైసలు ఇచ్చిపోయింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 2016లో శంకుస్థాపన చేస్తే 2023లో గజ్వేల్కి రైలు వచ్చిందా? చంద్రశేఖరరావు వచ్చి లేకపోతే హరీష్ రావు వచ్చి మా మామ కష్టపడి రైలు వేసిందంటే మనం సభ్యులు చూసుకుంటున్నామా? ఎవరు తెలిసి రైలు? ఆఖరికి రైల్వే స్టేషన్ ఓపెన్ చేయమంటే ఎల్ఈడి స్క్రీన్ మీద నరేంద్ర మోడీ గారి బొమ్మ కనబడితే కాలుతో తగ్గిన దుర్మార్గుడు. అందుకని ఆడున్నాడు అడిగారు, ఆడున్నాడు పెద్ద గురుడు శంకరపేట పెద్ద బొమ్మ కనబడుతుంది. నాకు ఆరులో పెద్ద బొమ్మ ఎవరిది? ఎవరిది? ఉక్కు మంచి బొమ్మ పెట్టుకుని తింటుంటారు. అంత నిద్రపోతున్నారా? సో గజ్వేల్కి రైలు మనం ఇచ్చినాం,
సిద్దిపేటకి రైలు మనం ఇచ్చినామని చెప్పేందుకు నరేంద్ర మోడీ గారు బొమ్మ పెడితే దాన్ని కాపులు జరిగిన దుర్మార్గుడు ఎవరంటే ఈ జిల్లాలో ఆ రోజు మంత్రి ఉన్నటువంటి హరీష్ రావు అనేటువంటి అని చెప్పి మనం ఆపేసి హరీష్ రావు పేరు రైల్వే స్టేషన్ ఇయ్యలేదు కదా సిద్దిపేటకి ఇచ్చినాం అయ్యలేదు మరి మెదగైతే డీజే పోతున్నాడా పోనీ మన కొత్త ప్రభాకర్ ఢిల్లీలో మస్తు కూర్చోబెట్టి రైలు కావాలని ఎవరైనా మాట్లాడిందా పార్లమెంట్ ఎప్పుడైనా మాట్లాడేలా చూసిరా 10 ఏళ్ళ మన ఎంపీ చూసిరా ఒక్కసారి 2 సార్లు మాట్లాడేది ఒక్కసారి 2 సార్లు పబ్బుల కోసం అడుగుతున్నాడు కరెక్ట్ అందరికి తెలిసిందా కానీ పార్లమెంట్ లో లేచి నిలబడి మాట్లాడిందా మాట్లాడారు రఘునందన్ రావు అనే నన్ను మా దుబ్బాకలు గెలిపించి 3 ఏళ్ల కోసం అసెంబ్లీ పంపిస్తే చూసింటారు కదా మీరు ఎప్పుడైనా కొద్దిగా దుబ్బాక తప్పితే ఇంకోటి మాట్లాడితే రఘునందన్ రావు పేద ప్రజల గొంతుగా నిలబడ్డాడు రఘునందన్ రావు ఎక్కడ ఎవరి కష్టం వచ్చినా హోంగార్డు కష్టం వచ్చినా పంచాయతీ సెక్రటరీల కష్టం వచ్చినా ఆగిరికి సర్పంచులకి బిల్లులు రాకపోయినా అసెంబ్లీలో కొట్లాడింది ఎవరంటే దుబ్బాక ఎమ్మెల్యేనే దుబ్బాక 2019లో నాకు పార్టీ అవకాశం ఇచ్చింది పార్లమెంట్ మీ అందరి సహకారంతో 2 లక్షల 10 కోట్లు తెచ్చుకున్నారు